చెప్పండి. దళితులు కాకుండా క్రిస్టియన్లు కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. చెప్పండి సార్, ఎవరున్నారు చెప్పండి సార్. సమస్య అదే సార్. దళితులు ఇల్లు కూల్చారు, క్రైస్తవులు ప్రార్థన. ఏ హిందూ ఎక్కి రోడ్ ఎక్కాడండి ఇక్కడ? ఏ ముస్లిం ఎక్కి రోడ్ ఎక్కాడు సార్? ఇప్పించండి సార్, తమ అష్యూరెన్స్ ఇవ్వండి, ఇప్పించండి. మొత్తం ఖాళీ చేస్తాం. మా సమస్య ఏదో ఎమ్మెల్యే గారికి చంద్రబాబు గారికి చెప్పుకుంటాం. శాంతియుత ర్యాలీ అంటే ర్యాలీలు అంటే ఎవరు? పర్మిషన్లు అంటే ఎవరు సార్? ధర్నాలు చేసుకుంటామంటే ఎవరు? ఎక్కడ ఇస్తున్నారు సార్? ఎక్కడ ఇస్తున్నారు? ఎక్కడ ఇస్తున్నారు? కేవలం మీరు రోడ్డు మీద ఉండొద్దు అని ఒక్క మాట చెప్తే మీ మాటను గౌరవించి అందరం వచ్చేసారు. మీకు ఎదురు ఇక్కడికి ఇక్కడ మా మనిషి ఉండే కాబట్టి ఇక్కడికి వచ్చాం, లేకపోతే ఆ సెల్ టవర్ ఏమైనా ఇనిమెత్తుకుపోతాం. మనిషి ఉండే బట్టి ఇక్కడికి వచ్చాం. ఒకటి టవర్ పైన మనిషి వదిలేసేసి ఎంత దారుణంగా ఉందంటే సార్, ఏమండి 10 కోట్లు 20 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నోడికి బాత్రూమ్ అంత కూడా ఉండదు సార్. వీళ్ళ ఇల్లు ఓ చిన్న బాత్రూమ్ అంత ఉండవు. జీవితాంతం కష్టపడి కట్టుకుని ఇల్లు కూలగొడితే మనాది పెట్టుకొని చచ్చిపోయిన మనుషులు సార్. రఘురామ కృష్ణరాజు గారి మీద దయచేసి కేసు నమోదు చేయండి సార్. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, రఘురామ కృష్ణరాజు మా ఇల్లు పడగొట్టడం వల్లే నా భర్త చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రఘురామ కృష్ణరాజు గారి మీద మేము కంప్లైంట్ ఇస్తున్నాం సార్. కేసు నమోదు చేయండి. కంప్లైంట్ ఇవ్వండి, తీసుకుంటారేమో. ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ ఇస్తాను, తీసుకోండి. వైట్ పేపర్ డివేట్ అయ్యేది ఇంకేమన్నా అది సార్. కనీసం సావుకులేమో పాస్టర్లేమో ఇళ్లలో ఆడవాళ్ళేమో లేకుండా 4 గంటలకు 3 గంటలకు తలుపులు కొట్టి మేము ముద్దాయినవా సార్? రౌడీ షీటర్లమా? మాకు వచ్చి నోటీస్ ఇచ్చేదండి సార్ 4 గంటలకు అర్ధరాత్రి పూట. ఇవ్వచ్చు సార్, మరి ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. శాంతియుక్తంగా ప్రారంభమైంది, అందరూ వచ్చిన తర్వాత విషమంగా మారింది. ఆయనకి పరిష్కారం కాలేదు. లోపల కొంతమంది పాస్టర్లు ఉంటారు. సుమారు 2-3 నెలల నుంచి గొంతు కోసిన కోడ్లాగా ఊగుతా ఉంటే 2 నెలల నుంచి మేము ఇచ్చిన రిప్రజెంట్లు పేపర్ డస్ట్బిన్ లో పాడేస్తే అందరికి రామకృష్ణ గారికి ఇవ్వలేదా? నాయకులకి ఇవ్వలేదా? లోకేష్ గారికి ఇవ్వలేదా? ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టుపాటి రవికుమార్ గారికి ఇవ్వలేదా? ప్రధాన పౌరుడు, మొదటి పౌరుడు నియోజకవర్గానికి ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు చెప్పండి. మరి శివాలయం ఎందుకు